హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి ఇక్కడైతే తెలంగాణలో మక్క గారెలు అంటారండి. మేమైతే వచ్చేసి మసాలా వడ అంటాము. మక్క గారెలు అంటే ఇప్పుడు కండెలు ఉంటాయి కదా, స్వీట్ కార్న్ కాకుండా అవి కొంచెం ముదిరిపోయినవి ఉంటే ఇట్లా గారెలు వేసుకోవచ్చు. కొంచెం శనగపప్పు యాడ్ చేసుకొని అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. మసాలా వడ అయితే ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తారండి. ఆల్రెడీ ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను. నా ఛానల్ ఒకసారి చూడండి, బాగుంటుంది ఆ వీడియో కూడా. చాలా టేస్టీగా వచ్చినాయి. ఇందులోనే మిక్సీ పట్టేసుకోవాలి కచ్చాపచ్చాగా వచ్చేసి మనము. నెక్స్ట్ వాటర్ ఏమి యాడ్ చేయలేదండి, అట్లానే నేను మిక్సీ పట్టేసాను. నైట్ నానబెట్టేసుకోవాలి వేసుకోవాలంటే మక్క గారెలకి. మార్నింగ్ టిఫిన్కి అయితే నైట్ నానబెట్టేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ బాండ్లీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని హీట్ అయ్యేదాకా చూడాలి. చూసిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంతమంది ఏంటంటే మనకి హోల్ పెడతారు వడలాగా. నేను అలా ఏం పెట్టలేదు, ఆయిల్ కవర్ మీద అద్ది వేసేస్తారు. నేను చేతితోనే ఇట్లా అద్ది వేసేసానండి. ఇవి చాలా టేస్టీగా వచ్చినాయి. ఇంకా దీనికైతే మనం పుదీనా చట్నీ దాంతో అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. టొమాటో సాస్ తోటి. నేనైతే పుదీనా చట్నీ ఏం చేయలేదు, టొమాటో సాస్ తోటి తిన్నాడు మా బాబు అయితే. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా వచ్చేసి మిగిలిన పిండి అంతా కూడా అట్లానే వేసేసుకున్నాను. నూనె పీలుస్తుందేమో అనుకున్నాను కానీ ఫ్రెండ్స్ ఏం పీలవలేదు, బాగా వచ్చినాయి. చాలా టేస్టీగా వచ్చినాయండి. మనకి వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇది హైలో పెట్టేస్తే పైన అంతా మంచిగానే ఉంటుంది, లోపల మనకి ఉడకదు కదా, కొంచెం టైం పడుతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని మొత్తం మంచిగా ఎర్రగా రెండు వైపులా కాల్చుకోవాలి. కొంతమంది ఏంటంటే ఇట్లా ఆయిల్లో కాకుండా దోశ పెనం మీద ఇట్లా అద్ది మంచిగా నూనె వేసి దోశ కాల్చుకున్నట్టుగా రెండు వైపులా కాల్చుకుంటారు. మిగిలిన పిండి అంతా కూడా మనం ఇట్లానే వేసేసుకోవాలండి. టేస్ట్ కోసమని మీకు నేను ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. టొమాటో సాస్ తోటి మా బాబు తిన్నాడు, చాలా టేస్టీగా వచ్చినాయి అని చెప్పాడండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీ లైక్ నా ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి. కమెంట్ చేస్తే నేను మీకు ఆ రెసిపీ చేయడానికి ట్రై చేస్తాను. ఇట్లా రెండు వైపులా కాల్చుకోవాలండి మంచిగా మనకి. ఈ డిష్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది కదా. అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర, సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకుంటే అయిపోతుంది. సీజన్ కాబట్టి ఇప్పుడు ఇవి దొరుకుతాయి. సీజన్లో వచ్చేవి ఇట్లా తింటే విటమిన్స్, మినరల్స్ హెల్త్కి కూడా మంచిది కదా ఫ్రెండ్స్. వచ్చేసి కొంతమంది కాల్చుకొని తినడానికి ఇష్టపడరు కాబట్టి మనం ఇట్లా చేసి పెట్టామంటే ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అట్లా చేస్తే కూడా యూజ్ ఉంటుంది.